మనందరినీ మోస్తున్న ఈ భూదేవి దివ్యమైన మహిమల గురించి చెప్తాను వినండి. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలామె నివసిస్తూ ఉండేది. తనకి 4 కొడుకులు 4 కోడళ్ళు ఉన్నారు. అందరూ ఉమ్మడి కుటుంబంలో ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఈ అవ్వకు ఒక మంచి మనసు, గొప్ప గుణం ఉండేవి. అది ఏంటంటే అదే దానగుణం. ఆమె ఇంటికి ఎవ్వరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కాదు లేదు అనకుండా తన దగ్గర ఉన్న దానిలో సగం ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో అయితే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేది. అలా దాన ధర్మాలు చేసి చివరికి ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది. కానీ తన మనసు మాత్రం మారలేదు. ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడు ఒట్టి చేతులతో పంపదు. కానీ అవ్వ మంచి పనులు చేస్తున్నా ఆమె కోడళ్లకు నచ్చేది కాదు. కానీ వాళ్ళల్లో పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది. మంచి మనసు, గుణవంతురాలు. ఆమెకు తన అత్తగారు అంటే ప్రాణం. అత్తగారు ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు. ఇంకా అత్తగారికి సహాయంగా ఉండేది. మిగిలిన 3 కోడళ్లకు, ప్రధానంగా చిన్న కోడలికి అత్తగారు చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు. ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవాళ్లను చేస్తుంది అని లోపల బాధతో కుమిలిపోతూ ఉండేది. ఎప్పుడు తిట్టుకునేది. అయినా అత్త మాత్రం అందరి కోడళ్లను సమానంగా ప్రేమిస్తూ వారందరినీ కన్న పిల్లలతో సమానంగా చూసుకునేది. ఇదంతా ఆ అవ్వ చేస్తున్న దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారద మహర్షికి తెలిసింది. ఇక నారదుడు నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నేరుగా ధర్మరాజు సభలోకి ప్రవేశించాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, నీకు ఒక విచిత్రమైన వార్త చెప్పాలి అని అన్నారు. ధర్మరాజు ఏమిటో చెప్పండి మునివర్య, ఏమిటి ఆ వార్త అని అడిగారు. నారద ముని చెప్పడం మొదలు పెట్టాడు. భూలోకంలో ఒక ముసలామిడ ఉంది. మీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒక రోజు మీ పదవి కూడా ఆమెకు ఇవ్వాల్సి వస్తుందేమో. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఏంటి, భూలోకంలో ఒక వృద్ధురాలు నాకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేస్తుందా? ఎవరు తను? ఆమెకు అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు ధర్మరాజు. నారదముని, అలాగే ధర్మరాజా, ఆమె గురించి వివరాలను మీకు స్పష్టంగా వివరిస్తాను అని ఇలా చెప్పాడు. ఆమె వాస్తవానికి చాలా పేదరాలు. తన దగ్గర ఉన్న కొంచెమే దానం చేస్తుంది. కానీ తన మనస్సు మాత్రం చాలా గొప్పది అని చెప్తాడు. ధర్మరాజు ఈ విషయాన్ని ఆలోచించాడు. ఇది ఎక్కడో అనుమానంగా ఉందే, ఇది నిజమే కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అలా ధర్మరాజు తను విన్నది యమధర్మరాజుకు చెప్పి యమధర్మరాజుని భూలోకం పంపి అన్ని వివరాలను కనుక్కోమన్నాడు. ఇక దాంతో యమధర్మరాజు సామాన్యుని మానవ రూపం ధరించి ఒక పేదవాడిలా ఆ గ్రామంలో సంచరించాడు. చిరిగినటువంటి బట్టలు, అలసిపోయినటువంటి శరీరం, ఎన్నో రోజుల పస్తులు ఉన్నట్టు వాడిపోయిన ముఖంతో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాడు యమధర్మరాజు. అందరినీ ఇలా, అయ్యా, అమ్మా, నా దగ్గర బట్టలు లేవు, దయచేసి మీ దగ్గర బట్టలు ఉంటే ఇవ్వండి, చలికి తట్టుకోలేకపోతున్నాను అని అందరినీ ప్రాధేయపడ్డాడు. కానీ ఆ గ్రామంలో ఏ ఒక్క మనిషి సహాయం చెయ్యలేదు. కొందరైతే ముఖం మీద తలుపులు వేశారు. మరికొందరు మా దగ్గర ఏమీ లేవు, వెళ్ళిపో అని అసహించుకున్నారు. ఇంకొందరైతే తిట్టారు. అలా ప్రతి ఒక్కరిని అడుగుతూ యమధర్మరాజు ఆ అవ్వ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. అప్పటికే చీకటి పడింది. అసలుకి రాత్రి సమయం. బయట ఎంతగానో చల్లటి గాలులు వీస్తున్నాయి. చీకటిగా ఉంది. ఎంతో నిశ్శబ్దం ఉన్న ఆ రాత్రి వేళ పేదవాడిగా ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిల్చొని పిలిచాడు. అమ్మ, బయటకు రండి, ఇక్కడ చాలా చల్లగా ఉంది, చాలా చలి వేస్తుంది, కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం దానం చేయి తల్లి అని అడగగా ఆ మాటలు విన్న అవ్వ వెంటనే మేలుకుంది. తన కోడళ్లను లేపింది. అమ్మాయిలు, బయట ఎవరో పిలుస్తున్నారు, ఒక్కసారి లేచి చూసి రండి. దాంతో చిన్న కోడలు కోపంగా, ఏంటత్త, ఈ సమయం ఏమో అర్ధరాత్రి దాటింది, ఇంత రాత్రి పూట ఎవరు రారు, మీరు ఎలాగో నిద్రపోరు కాబట్టి మీరు వెళ్ళి చూడండి, మా నిద్రను పాడు చేస్తారు అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అవ్వ మారు మాట్లాడకుండా బయటకు వెళ్తుంటుంది. అందరి కోడల కంటే మంచి కోడలైన పెద్ద కోడలు ముందుకొచ్చింది. అత్తయ్య గారు, మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి బయటకు వచ్చింది. ఆ పేదవారిని చూసింది. ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు అని అడిగింది. పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, కప్పుకోవడానికి ఏమైనా ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకో తల్లి. పెద్ద కోడలు వెంటనే లోపలికి వచ్చి అత్తగారికి జరిగిన విషయం చెప్పింది.
అవ్వ అయితే ఒక పని చెయ్యి, మీ మామగారు కప్పుకునే దుప్పటి తీసుకొని వచ్చి ఆ పేదవాడికి ఇవ్వు. మీ మామగారికి నా దగ్గర ఉన్నటువంటి దుప్పటి ఇవ్వు, మనం తలుపులు కిటికీలు వేసుకొని పడుకుంటాం కదా, మనకు అంత చలి ఉండదు అంది. పెద్ద కోడలు అత్తగారు చెప్పినట్టే చేసింది. ఆ పేదవాడికి ఆ దుప్పటి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. పేదవాడి రూపం ధరించిన యమధర్మరాజు ఆ దుప్పటి తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్ళాడు. తర్వాత తన అసలు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళారు. యమధర్మరాజు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, నారదుడు చెప్పింది అక్షరాల సత్యం. నిజంగానే భూలోకంలో అలాంటి అవ్వ ఉంది. తన దగ్గర ఉన్నవన్నీ దానం చేస్తూ అపారమైన పుణ్యాన్ని సంపాదిస్తుంది. ఇక అయితే ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. వెంటనే ధర్మరాజు యమధర్మరాజును ఆదేశించాడు. యమధర్మరాజు వెంటనే ఆ అవ్వని ఈ లోకంలోకి తీసుకుని రండి అన్నాడు. యమధర్మరాజు తన యమభటుల్ని భూలోకానికి పంపించాడు. ఆ యమభటులు అవ్వ దగ్గరకు వెళ్లి ఆ అవ్వను యమలోకానికి తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ అవ్వ ఈ లోకంలో నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు. చుట్టూ నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే ఉన్నాయి. చివరికి కాలు పెట్టడానికి కూడా ఒక్క అడుగు కూడా భూమి లేదు. అది చూసిన అవ్వ ఎంతో బాధతో ఇలా అంది, భూలోకంలో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో పుణ్య కార్యాలను చేశాను. అయినా సరే నేను నరకానికే వచ్చాను. అయినా సరే నరకానికి వచ్చినా నాకు బాధగా లేదు. కానీ అది ఏమిటి యమధర్మరాజా, నాకు నిలబడటానికి కొంచెం చోటు కూడా లేదు ఏమిటి అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ధర్మరాజు అవ్వ ముందుకు వచ్చాడు. ధర్మరాజు ఆ అవ్వతో ఇలా అన్నాడు, అవ్వ, నువ్వు చాలా పుణ్య కార్యాలు గొప్ప దానాలు చేశావు, కానీ ఒక్క పని మాత్రం చేయలేదు అని అంటాడు. అది ఏమిటి స్వామి? నువ్వు ఎప్పుడు కూడా భూదేవి కథను వినలేదు, అందుకే నీకు నిలబడటానికి భూమి లేదు. అలాగే నీకు స్వర్గానికి వెళ్ళిన అక్కడ కూడా నీకు నిలుచోను చోటు దొరకదు అని చెప్తాడు. అసలు అవ్వకు నిలుచోను చోటు దొరుకుతుందా? అవ్వ చిన్న కోడలు మారుతుందా? ధర్మరాజు యమధర్మరాజు ఏం చేస్తారు చివరకు అనేది తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ కొట్టేయండి.